అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది టోపీ అమ్మని దర్శించుకున్నారో నాకు తెలియదు, కానీ మేము తిరుగు ప్రయాణంలో మధురై వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మ నాకు కనిపించింది. నాకే కాదు, మా స్నేహితులందరూ కూడా అమ్మని చూసి చాలా సంతోషపడ్డారు. చాలా చాలా అంటే చాలా ఆనందం కలిగింది. చాలామంది ఆమెను పిచ్చిది అంటారు, దైవం అంటారు, అవధూత అంటారు, మెంటల్ది అంటారు, శుద్ధి లేదు అంటారు, ఇంకేదో అంటారు. నిజమేనండి, ఆమె మతిస్థిమితం లేని ఆమెనే కావచ్చు, అవధూతనే కావచ్చు. ఆశించి వెళితే నిరాశ మిగులుతుంది, కానీ మేము ఆశించకుండా దర్శించుకున్నాం కాబట్టి మాకు సంతృప్తి కలిగింది. అమ్మ మమ్మల్ని కరుణించింది అని నేను అనుకుంటున్నాను. కొలిచే రాయినే మనం దైవం అనుకుంటాము. మనం పసుపు పెట్టి బొట్టు పెడితే రాయి కూడా దైవం అవుతున్నప్పుడు ఎన్నో వేల సార్లు గిరి ప్రదక్షిణ చేసిన ఆమె పాదాలు నమస్కరించుకుంటే నా పాపంలో కొంచెమన్నా అది కరిగి నాకు మంచి జరుగుతుందేమోనని ఆశ. మనిషి తెలిసి కాదు, తెలియకుండా కూడా తప్పులు చేస్తారు. ఆ తప్పుల్నే శాపాలుగా భావించి ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఆమె నిత్యం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల నిజమే, ఒక్కసారి తిరిగితేనే మన జాతకాలు మారిపోయి ఏదో అద్భుతం జరుగుతుందని కుప్పలు తెప్పలుగా పోయి స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. మరి ఆమె ఏమీ ఆశించకుండా అన్ని వేల సార్లు చేస్తుందంటే నిజంగా దైవం ఆమెలో ఉన్నట్టే కదా. 16 కిలోమీటర్లు నడిస్తేనే ఆపసోపాలు పడుతున్నాము. ఆమె నిత్యం తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఆమె పిచ్చిదే కావచ్చు, అయినా కూడా నేను ఆమెలో దైవాన్ని చూశాను. ఆమె నిజంగా గురుతత్వం లేకుండా మెంటల్దే కావచ్చు, అయినా కూడా ఆమెలో నేను దేవుణ్ణే చూశాను. ఆమె నిజంగా అవధూత కాదేమో, అయినా కూడా నేను అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వరినే చూశాను. రమణ తాతని కూడా సారీ రమణ తాత అని నేను అన్నానని తప్పుగా అనుకోకండి. రమణ మహర్షుల వారిని నేను తాతయ్య అని పిలుచుకుంటాను. మా రమణుల వారిని కూడా చాలామంది తిట్టుకునే ఉంటారు, ఎందుకంటే తను దిగంబర అవతారం కాబట్టి. రేపు మన టోపీ అమ్మ లేనప్పుడు కూడా ఎవరైతే తిడుతున్నారో వాళ్ళే దైవం అంటారు. ఎందుకంటే నరుడి నాలుకకు అటు ఇటు ఏం హద్దు ఉంది చెప్పండి. నన్ను అరుణాచలేశ్వరుడు కరుణిస్తాడని, నేను అరుణాచలం వెళ్తానని, గిరి ప్రదక్షిణ చేస్తానని, టోపీ అమ్మని చూస్తానని కలలో కూడా అనుకోలేదండి.